మలేషియా టౌన్షిప్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ మహిళలకు అత్యంత ఇష్టమైన బతుకమ్మ పండుగలో మలేషియా టౌన్షిప్ సంబరాల గురించి మా కరెస్పాండెంట్ శివాని అందిస్తారు. సో హాయ్ వ్యూయర్స్, మొత్తానికి మనం ఇక్కడ ఈ కమ్యూనిటీలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం చూడొచ్చు బతుకమ్మ అండ్ నవరాత్రి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో కమ్యూనిటీ మెంబర్స్ అయితే అందరు ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఈ సెలబ్రేషన్స్ ఎలా చేసుకోబోతున్నారు నెక్స్ట్ 9 days కి అనేసి అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఏం జోష్ ఇది? హలో, ఓహో ఓకే, మీ కమ్యూనిటీకి వచ్చామండి మేము. ఎలా ఉండాలి జోష్? మళ్ళీ ఒకసారి హలో అండి. హాయ్, వెల్, సో చెప్పండి, మీ కమ్యూనిటీలో బతుకమ్మ, దసరా అండ్ అలాగే నవరాత్రి సెలబ్రేషన్స్ ఏ విధంగా చేసుకోబోతున్నారు? చాలా అద్భుతంగా చేసుకుంటామండి. ఇక్కడ మాత్రము ప్రతి ఒక్కరు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. హౌస్ లో సెలబ్రేట్ చేసుకునే దానికంటే అందరం ఇక్కడ ఒక ఫ్యామిలీలా కమ్యూనిటీలోనే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో మీ పేరేంటండి? భార్గవి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఇక్కడ? 3 years అవుతుంది. 3 years నుంచా? సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు ఎవ్రీ ఇయర్? ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అసలు అంటే నెగిటివ్ ప్లేస్ హోమ్ టౌన్ నుంచి ఇక్కడికి రాగానే ఇక్కడ కూడా అందరు ఫ్యామిలీస్ లో ఎక్కడెక్కడ ఊరి నుంచి వచ్చి ఇక్కడ కూడా జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉంది బతుకమ్మ జరుపుకోవడం. అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు. అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు. ఓకే, సో ముందుగా మీకు బతుకమ్మ, దసరా అండ్ నవరాత్రి శుభాకాంక్షలు అండి. మీకు కూడా బతుకమ్మ నవరాత్రి శుభాకాంక్షలు. మేము ఇక్కడ మా రెయిన్ ట్రీ పార్క్ లో అన్ని పండుగలు కూడా ఇలాగే ఒక కుటుంబం లాగా కలిసి చేసుకుంటాము. ఆశ్వయుజ అమావాస్య నుంచి బతుకమ్మ, ఎంగిలి పూల బతుకమ్మతో మేము కార్యక్రమాలు మొదలు పెడతాము. రేపటి నుంచి నవరాత్రి, రోజుకు అలంకారం అమ్మవారికి. తర్వాత అష్టమి రోజు సద్దుల బతుకమ్మ, ఆ రోజు కూడా చాలా వైభవంగా అమ్మవారికి సద్దుల బతుకమ్మ చేసుకుని దసరా రోజు మేము శోభాయాత్రతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. ఆ రోజు మేము మంచిగా రావణ దహనం ఇవన్నీ కూడా చేసుకుంటాము. శమీ పూజ అన్నీ చేసుకుంటాము. ఇలా అందరం పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ ఊర్లన్నీ మర్చిపోతున్నాం అనే బాధ లేకుండా అందరం కలివిడిగా ఇలా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఫెస్టివల్ బతుకమ్మ అండ్ నవరాత్రి ఎట్ ఏ టైం చేస్తున్నారు, సెలబ్రేట్ చేస్తున్నారు. సో వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, అందరు వర్కింగ్ వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. హౌ డూ యూ మేనేజ్ అని అడిగితే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ వాళ్ళు ఎట్లంటే ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మొన్నటి వరకు వినాయక ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగినవి. ఇప్పుడు ఈరోజు బతుకమ్మతో స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ వాళ్ళు ఎట్లంటే ఈ బతుకమ్మ పండుగ శుభ సందర్భంగా మా ఆర్టీపీ వాసులందరికీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందరికీ శుభాకాంక్షలు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీపీ అనేది ఒక మినీ ఇండియా అనొచ్చు. ప్రతి రాష్ట్రం వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ప్రతి పండుగలో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అవుతారు. మన తెలుగు వాళ్ళే కాదు, నార్త్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఈ యొక్క బతుకమ్మ ఆటపాటల్లో పార్టిసిపేట్ అయ్యి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. అది అని. సో అలాగే పూజా కమిటీ ఇన్ఛార్జ్ జయ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో. సో ముందుగా మీకు బతుకమ్మ నవరాత్రి శుభాకాంక్షలు అండి. మీకు కూడా మరియు రాష్ట్ర ప్రజానికానికి అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఈరోజు బతుకమ్మ మొదటి రోజు జరుపుకోబోతున్నాం మేము. ఈ బతుకమ్మ అనేది తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా నిలిచే పండుగ. ఇది ఒక పూల పండుగ. ఈ ప్రకృతితోటే పూజించే పండుగ బతుకమ్మ పండుగ. ప్రకృతి మనకి ఇచ్చింది, దాన్ని మనం ప్రకృతిగా ఇస్తున్నాం. ఏంటంటే ఆ పువ్వులని మనం నీళ్ళల్లో కలపడం వల్ల రకరకాల పూలని ఆ నీళ్లు శుద్ధి అయిపోయి మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అనేది, ఈ వర్షాకాలంలో వచ్చే వాళ్ళ రోగాల నుంచి కూడా మనం వాటిని ఎదుర్కోవడానికి పనిచేస్తుంది అనే విధితోటి పెట్టారు మనకి సాంప్రదాయం. అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మొత్తానికి మనం ఇక్కడ చూస్తున్నాము, సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి ఈ సెలబ్రేషన్ లో పార్ట్ చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం చిన్న పిల్లలు కూడా చాలా ఎనర్జెటిక్ గా వచ్చి ఇక్కడ కోలాటాలు కానివచ్చు, లేకపోతే డాన్స్ లో పార్ట్ చేయడం కానీ మనం చూస్తున్నాము. అందరూ ఒక్కొక్కటిగా వచ్చి వాళ్ళ బతుకమ్మ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి కాసేపట్లో ఇక్కడ డాన్స్ కూడా స్టార్ట్ కాబోతుంది, బతుకమ్మ ఆడడం కూడా స్టార్ట్ కాబోతుంది అనమాట. సో అందరు కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని. అండ్ అలాగే 9 రోజులు బతుకమ్మ కానివచ్చు, లేకపోతే దసరా అండ్ అలాగే నవరాత్రి ఉత్సవాలు కూడా ఇక్కడ జరగబోతుంది. సో ఈ కమ్యూనిటీ ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ అన్ని కలయిక అన్నమాట, కలయిక ఉంటుంది. మొత్తం బతుకమ్మ, దసరా అండ్ నవరాత్రి సెలబ్రేషన్స్ ఎట్ ఏ టైం ఇక్కడ చేస్తారు. చూస్తున్నాం ఇక్కడ అందరు చాలా మంచిగా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చి బతుకమ్మ, మరి కాసేపట్లో బతుకమ్మ ఆడడం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. అండ్ ఇక్కడ చాలా కమిటీ మెంబర్స్ కూడా అందరికి, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికి సరిపడా అరేంజ్మెంట్స్ కూడా చేశారు. ఎప్పటికప్పుడు
అనౌన్స్మెంట్ చేస్తూ ప్రసాదాల గురించి అండ్ ప్రోగ్రామ్ గురించి వాళ్ళకు చేయడం జరుగుతుంది. సో మొత్తానికైతే ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది. ఓవర్ టు స్టూడియో.